ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వార్తల్లో నిలిచారు. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసేటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగికంగా దాడి చేసేవారని, పలుమార్లు అత్యాచారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారని, తాను ప్రతిఘటిస్తున్నప్పటికీ తనని కొట్టేవారని, మానసికంగా హింసించేవారు అంటూ జానీ మాస్టర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి ఒక యువతి ఈరోజు నార్సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ నిజంగా తన మీద అత్యాచారం చేశారా, ఒకవేళ చేసుంటే ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, ఆ సెక్షన్లు దేనిని సూచిస్తాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జానీ మాస్టర్ నన్ను మానసికంగా హింసించేవారు, పలుమార్లు నా మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు, అత్యాచారం చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు, నేను ప్రతిఘటిస్తే నన్ను కొట్టారు, హింసించారు అంటూ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఒక యువతి ఈరోజు నార్సింగ్ పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. ఏంటి మేడం ఈ కేసులో అసలు వాస్తవాలు ఏంటి, ఈ ఏ ఏ సెక్షన్ల కింద జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది, ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో అంటే ఏం చెప్తారు? మరి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే చాలామంది అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు, ఒకవేళ ఉంటే కూడా వాళ్ళకి ఇష్టమయ్యే వస్తారు, వాళ్ళకి అవకాశాలు వచ్చిన 2 రోజులు ఊరుకుంటారు, తర్వాత మొదలెడతారు రాగాలు. ఇట్లా చెత్త చెదారం వాగిన వాళ్ళందరికీ ఈ కేసు ఒక పెద్ద చంపపెట్టు లాంటిది. కాస్టింగ్ కౌచ్ ఉంది, వాళ్ళని లైంగికంగా దోపిడీ చేయటమే కాకుండా స్త్రీలు కాబట్టి మీరు తక్కువ అనే ఒక ఏమనాలి, ఒక అసమానతకి గురి చేయటం కూడా ఉంది అక్కడ. సమానత్వం లేదు అక్కడ. ఎగ్జాక్ట్లీ. అది చాలా బాధాకరం. ఎందుకంటే మీరు మా గురించి సినిమాలు రాయట్లా, మా గురించి మమ్మల్ని ఆధారంగా చేసుకుని మీరు చేయట్లా, కానీ రెమ్యునరేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకోటో వచ్చేటప్పుడు ఏం మాట్లాడతారు? ఏముంది 4 డాన్సులకి 2 డైలాగులకి ఇంతకంటే డబ్బులు ఇవ్వాలా అన్నట్టు మాట్లాడతారు. రెమ్యునరేషన్ దగ్గర నుంచి మొదలయ్యి ఆర్థికపరమైన దోపిడీ, లైంగికపరమైన దోపిడీ, మానసికపరమైన హింస, ఇవన్నీ వెరసి సినిమా ఇండస్ట్రీ. పైగా ఎక్కువ తక్కువ మాట్లాడావంటే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తాం, ఎగ్జాక్ట్లీ. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే నీకు అవకాశాలు లేకుండా చేస్తాం, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే నువ్వు ఒక పెద్ద ట్రబుల్ మేకర్ అని ప్రచారం చేస్తాం. ట్రబుల్ మేకర్ అనగానే ఏమంటారు? ఇంత ట్రబుల్ ఇచ్చేవాళ్ళు మాకెందుకులే అంటారా లేదా? ఎవరైనా సాఫీగా వ్యాపారం జరగాలని కోరుకుంటారు, వాళ్ళేం తప్పు పట్టట్లా. కానీ వీళ్ళు ట్రబుల్ మేకర్స్ అవ్వడానికి ఉన్న పరిస్థితులు ఏంటో మాట్లాడుకోకుండా వీళ్ళు ట్రబుల్ మేకర్స్ అని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అసలు ట్రబుల్ మేకర్స్గా ఎందుకు అవుతారు వీళ్ళు? ఎందుకు వీళ్ళ బాధను చెప్పుకోవాలనుకుంటారు? వీళ్ళు ఎందుకు గొంతెత్తాలనుకుంటారు అంటే అలా హక్కులను కాలు రాస్తే ఎవరైనా గొంతెత్తారు, ఎవరైనా ఎత్తుతారు. వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్లో తేడా, వాళ్ళకి ఇచ్చే గౌరవంలో తేడా, పైగా ఇవన్నీ చాలినట్టు ఇవన్నీ చేస్తూ వీళ్ళు ఏదో వీళ్ళ కోసమే సృష్టించబడ్డట్టు లైంగిక దోపిడీ, బెదిరింపులు, అదొక మానసిక ఆనందం పొందుతారు మృగాల్లాగా. వీళ్ళు మనుషుల జాతి కాదు, ఇది ఏదో పిచాచి గణం వచ్చింది అంటారు చూడండి, ఆ టైప్ మనుషులు వీళ్ళు. ఎక్కడెక్కడి నుంచి మొదలవుతుంది అంటే, మేము కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, ప్రొడక్షన్ కంపెనీ, నూతన నటీనటులు కావాలి అన్న దగ్గర నుంచి మొదలవుతుందండి ఈ దోపిడీ. ఆడిషన్స్కి వస్తారు, ఆడిషన్స్ దగ్గరే చూస్తారు, వాళ్ళ పల్స్ ఏంటో చూస్తారు, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో చూస్తారు ఇంటర్వ్యూ పేరుతోటి. వీళ్ళు చూసేది నటన కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళు కాస్త అమాయకంగా ఉన్నారా, లేకపోతే వాళ్ళ వెనకమాల ఉన్నవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా ఏంటి అనేది చూస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వీళ్ళు మనకు పనికొచ్చేవాళ్ళ లేదా, దేనికి లైంగిక దోపిడీకి పనికొచ్చే మెటీరియలా కాదా? నటనకి మెటీరియల్ కాదు ఇక్కడ, వాళ్ళకి కావాల్సిందే దిక్కు దివాణం లేకుండా వల్నరబుల్గా ఉండే అమ్మాయా కాదా అని చూస్తారు. ఓకే, ఆమెకి అందచందాలు వాటి సంగతి పక్కన పెట్టేయండి, వీళ్ళకి కావాల్సింది వాళ్ళ వల్నరబిలిటీ కావాలి. వాళ్ళకి
వీళ్ళు నిస్సహాయంగా ఉన్నారా? ఉంటే ఓకే. వెనకమాల ఎవరో మాట్లాడేవాళ్ళు లేరా? ఓకే. దేనికన్నా సై అనే అమ్మాయా? ఓకే. ఒకవేళ అలా కాదు అంటే గనక వీళ్ళు పూర్తిగా మనసు పడితే గనక వాళ్ళు వీళ్ళ దారికి వచ్చేదాకా హింసిస్తారు. ఆడిషన్స్లు తీసుకుంటారు, తీసుకుని వాళ్ళకి చూపించాల్సిన నరకం వాళ్ళకి చూపిస్తారు. చాలామంది ఇంట్లో చెప్పుకుంటూ వస్తారు. అవును, ఇంట్లో చెప్పుకుంటూ వచ్చి ఏవో కొద్దిపాటి డబ్బులు కొద్దిపాటి నగలు వేసుకుని వస్తారు. అవి అయిపోయిందాక అదేదో సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాలో చూపించింది 100% కరెక్ట్. ఖడ్గం సినిమాలో చూపించింది 100% వాస్తవం. అచ్చంగా చూపించగలిగాడు అతను. కృష్ణవంశీ దగ్గర హిపోక్రసీ ఉండదు. అతని సినిమాలు అలానే ఉంటాయి, అతని మాటలు అలాగే ఉంటాయి. అతను క్లియర్ కట్గా ఒప్పుకున్నాడు కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, ఇండస్ట్రీ కుండ బద్దలు కొట్టేశాడు. మరి మిగతా వాళ్ళందరూ మాట్లాడారా? కాస్టింగ్ కౌచ్ గురించి మొత్తం తెలుసు, ఆమె ప్రోత్సాహం కూడా ఉంటుంది. జీవిత ఏ రోజైనా వాడు ఒప్పుకుందా? దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన సంధి మీద పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఇచ్చి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. ఉన్నమాట చెప్తే ఉలికెక్కువ అన్నట్లు. అంతేగాని వీళ్ళు మాట్లాడుతున్నారా? పైగా ఇదంతా చాలా మామూలు అన్నట్టు చెప్తారు. అది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. అవును, చెత్త చేస్తున్నారు, ఇక్కడ దరిద్రం చేస్తున్నారు, మనుషులు రక్త మాంసాలు పీల్చుకుంటున్నారు అని ఒప్పేసుకుంటే సగంలో సగం పర్వాలేదు. కానీ ఇదంతా చాలా సర్వసాధారణం. పైగా ఎక్కడ లేదు అని మాట్లాడతారు. అంటే ఎక్కడన్నా ఉంటే మీరు చేయమన్నారా మిమ్మల్ని? పైగా అంటే వీళ్ళు దీన్ని సూత్రీకరించడం అంటారు. జరగచ్చు, జరుగుతుంది, కానీ ఎవరు చేయట్లేదు, ఎక్కడ లేదు. లైంగిక హింస ఎక్కడ లేదా? ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగట్లేదా? ఏంటి మా మీద పడతారేంటి వచ్చి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదా? ఆఫీసుల్లో లేదా? ఇది వాళ్ళు చెప్పుకునే సూత్రీకరణలు. ఇంకొకటి మేడం, ఆ బాధితురాలు నా మీద జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు అంటూ ఆవిడ కుయ్యోమర్రో అంటూ చెప్తూ ఉంటే ఆవిడ మీద కొన్ని కమెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది, జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ. ఇది మామూలేనండి. ఎందుకు మామూలు అంటున్నానంటే, జానీ మాస్టరు ఆమె చెప్పిన వాటిల్లో ఏమీ చెయ్యలేదు అని నేనైతే నమ్మట్లేదు. ఓకే. ఎందుకు నమ్మట్లేదు అంటే, ఈ ఇండస్ట్రీలో ఇలా జరుగుతాయి, సర్వసాధారణంగా జరుగుతున్నాయి కాబట్టి, భయము భక్తి లేదు కాబట్టి, వాళ్ళు దిక్కుమొక్కు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు ధైర్యంగా కాళ్ళు ఎగరేసుకుంటూ చేస్తున్నారు. ఓకే. మరి ఇంత చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు సమర్థించుకోలేకపోతే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ మీద కురపు ఉంటుందో వాళ్ళు సమర్థిస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మొదటి కేసు కాదు ఇతని మీద. తన ఇంకొక జూనియర్ తన దగ్గర పనిచేసి అతనికి అవకాశాలు రాకుండా చేసి వేధించి అతను దాదాపు ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితికి తీసుకెళ్ళాడు ఒక కేసులో. ఇంకొక కేసులో ఇట్లా ఇంకొక మహిళ మీద, అంటే తన జూనియర్ అయిన అమ్మాయి మీద ఇలాగే చేశాడు. అది కూడా ఈయనకున్న పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్న సంబంధాలతోటి మాఫీ చేసుకున్నాడు. కానీ ఈసారి మట్టుకు మాఫీ అవ్వటానికి అవకాశం లేదు. కేసు చాలా పకడ్బందీగా ఉంది. ఆధారాలు కూడా అమ్మాయి పోసగుచ్చినట్లు ఎక్కడా జానీ మాస్టర్ తప్పుకోవడానికి వీలు లేకోకుండా పకడ్బందీగా ఆధారాలు ఇచ్చింది. ఏ సెక్షన్లు నమోదు చేశారు మేడం? బెదిరింపులకు ఒక సెక్షను, లైంగిక దాడికి ఒక సెక్షను. మామూలుగా ఇట్లాంటి వాటిల్లో నిర్భయ ఖచ్చితంగా పెడతారు. పొద్దునొచ్చిన న్యూస్ ప్రకారం నిర్భయ యాక్ట్ పెట్టలే, 354 పెట్టలేదు. అయితే అయ్యో 354 పెట్టలేదు ఏంటి, అది అట్రాక్ట్ అవుతుంది కదా అని అనుకున్నాను. అనుకుంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది కాబట్టి దానిలో 354 పెట్టారు. చంపుతానని బెదిరించటం, మతం మార్చుకోమని చెప్పటం అనేది చూసారా, అది చాలా సీరియస్ క్రైమ్. లైంగిక హింస ఎంత సీరియస్ క్రైమో మతం మార్చుకోమని బెదిరించటము, హింసించటము,
ఆమె ఇంటికి వెళ్ళి దాడి చేయడము, ఇవన్నీ సెక్షన్సే. నంబర్దేముందండి, విషయం అయితే ఇది. దీని మీదనే రేపు విచారణ జరుగుతుంది. అయితే వీళ్ళు ఏవో ఒక ప్రాథమిక ఆధారాలు లేకుండా వీళ్ళైతే ఈ సెక్షన్స్ పెట్టలేరు. కేసు అయితే పకడ్బందీగా ఎఫ్ఐఆర్ వరకు చూసుకుంటే ఇంక రేపు ఛార్జ్షీట్కి వచ్చేటప్పటికి ఏం ఒత్తిళ్ళు వస్తాయో పోలీసుల మీద మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికి మట్టుకు అతను చేసిన దానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ని బట్టి మంచిగానే ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. పైగా దీంట్లో భార్య హస్తం కూడా ఉంది అంటే అది ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఇది అస్సలు ఏమాత్రము అంటే అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు చేయడము, హోటల్ రూమ్లో చేయడము, క్యారవాన్లో చేయాలని చూడటము, ఆమెని బాధించటము, హింసించటం చూసారా. పైగా ఇంకొకటి, ఆమె భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా నీకు ఇంకెక్కడా అవకాశాలు రాకుండా చేస్తాను అనటము. అంటే ఆమె కెరీర్ని నాశనం చేసినట్టే కదా, అంటే ఆర్థిక మూలాలు దెబ్బతీసినట్టే కదా. అంటే ఆమెను మతం మార్చుకోమని ఆర్థిక మూలాలు దెబ్బతీసి మానసికంగా శారీరకంగా హింసించి ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా తనకు నచ్చినట్లుగా ఆమె ప్రవర్తించేలాగా హింసించటం అనేది ఇలా ఏ రకంగా చూసినా సరే జానీ మాస్టరు చేసింది చాలా చాలా తప్పు, సరిదిద్దుకోలేని తప్పు. చట్టం నుంచి మట్టుకు అతను తప్పించుకోలేడు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే ఇవాళ కేరళలో హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలంగాణలో కూడా ఒక రిపోర్టు ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ గ్రూప్ వాళ్ళు అప్పుడు శ్రీరెడ్డితో ఉదంతం అప్పుడు వీళ్ళు చేసిన పోరాట ఫలితమే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఊరికే వేయలా, అడగగానే ఏం వేయలా, కోర్టుల్లో కేసు వేస్తే కోర్టు ఆదేశిస్తే కమిటీ వేశారు. ఆ కమిటీ వేస్తే ఆ కమిటీలో మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ గ్రూపు వ్యక్తులు ఉన్నారు, అలాగే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. దానిలో మన అక్కినేని సుప్రియ ఉంది, అక్కినేని కాదనుకుంటా ఏదో సుప్రియ ఉంది, అలాగే యాంకర్ ఝాన్సీ ఉన్నారు. ఇట్లా ఉన్నారు. ఉండి వీళ్ళు చాలా కష్టపడి రిపోర్ట్ తయారు చేశారు. చాలామంది 24 క్రాఫ్ట్స్ వాళ్ళతోటి మాట్లాడి రిపోర్ట్ తయారు చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టరు ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎవరైతే ఉంటారో సోమేష్ కుమార్ గారికి ఆ నివేదికను అందజేయటం జరిగింది. అందజేసి మా వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ కమిటీ ఏం చెప్పిందంటే, మీరు దీనిని చూసి దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పారు. పెట్టలా ఇంతవరకు. ఆ రిపోర్టు, ఆ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాలా. దాని గురించి మొన్న మంచులక్ష్మి, సమంత వీళ్ళందరూ అడిగారు. మాలాంటి వాళ్ళని కూడా చాలా మంది అడుగుతున్నాం, ఉమెన్ జేఏసీగా కూడా అడుగుతున్నాం. అలాగే ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు, ఒకవేళ కనుక బయట పెట్టుంటే ఈ దేశం మొత్తానికి తెలంగాణ ఒక దిక్సూచిగా ఉండేది. ఇప్పుడు కేరళ వాళ్ళు బయట పెట్టారు, కనీసం వాళ్ళు బయట పెట్టాకైనా మీరు బయట పెట్టండి అని చెప్పి బయట పెట్టలా. నిన్నగాక మొన్న రోహిణి గారు గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ చేశారు. రోహిణి అంటే ఆమె సినిమా యాక్టర్, తెలుగు ఆవిడే, మెడ్రాస్లో ఉంటారు. దానిలో ఏంటి అంటే, ఒక డాక్టరు ఏజ్ కూడా చాలా ఎక్కువే ఉంది, సినిమా యాక్టర్ల గురించి, లేడీ ఆర్టిస్టుల గురించి చాలా నీచమైన కామెంట్స్ చేశాడు. వీళ్ళు ఛాన్సుల కోసం లైంగిక సుఖాలు అందిస్తారని, అలాగే వీళ్ళు సినిమాలో ఎలా అంటే అలా యాక్ట్ చేస్తారని డబ్బుల కోసం, దాదాపు వ్యభిచారులు మాదిరిగా ఉంటారు వీళ్ళు అని చెప్పి కామెంట్స్ చేశాడు. దానికి ఆవిడ ఖండిస్తూ కంప్లైంట్ చేసిందనమాట. అంటే మనుషులకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూసేవాళ్ళు కూడా, ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా, లేదు ఈ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేసిన అమ్మాయిని కూడా ఏమంటారంటే, ఇవన్నీ మామూలే కదా, ఇదే డైలాగ్, ఇది మామూలే కదా అని. ఈ మామూలే కదా అనే వాళ్ళకి పోలీస్ స్టేషన్లో అంటుంటారు కదా, భార్యాభర్తల పంచాయతీలు వస్తే, మొగుడని నాకు కొట్టకుండా ఉంటాడా, మొగుడని నాకు తిట్టకుండా ఉంటాడా, అత్తని నాకు పెత్తనం చేయకుండా ఉంటుందా,
ఇప్పుడు అవన్నిటి భరించలేకే కదా నీ దగ్గరకు వచ్చింది. భర్తన్నా కొట్టకుండా ఉంటాడా అంటే కొట్టించుకుని ఇంట్లోనే కూర్చుంటుంది. ఇక్కడ దాకా వచ్చిందని ఎందుకు వచ్చింది? భరించలేకనే కదా వచ్చింది. కానీ ఆ కామన్ సెన్స్ ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఈ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ అమ్మాయిని ఎంత ట్రోలింగ్ చేస్తారో చూడండి మీరు. అసలు ట్రోలింగ్ చేయాల్సింది ఎవరిని? తప్పు చేసిన జానీ మాస్టర్ని. అతని గురించి మాట్లాడరు. అతను చాలా మామూలు మహానుభావుడు. వీళ్ళకి మగాడు కదా, ఏమేం చేసినా నడుస్తుంది. ఎక్కడాగా ఎందుకు లావణ్య రాస్తరుని కేసు ఉంది కదా, ప్రతి ఒక్కళ్ళు లావణ్యని మాట్లాడేవాళ్ళే. కానీ లావణ్య చుట్టూ ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు. రాస్తరుని అందులో తప్పుందా లేదా నేను చర్చించడానికి కూర్చోలే ఇక్కడ. కానీ వాడున్నాడు కదా మస్తాన్ సాయి, డ్రగ్స్ బిజినెస్ చేశాడని దొరికిపోయాడు కదా. రేపు రాస్తరుని కూడా వీళ్ళిద్దరు వ్యవహారంలో ఏమేమి తప్పులు చేశాడో రేపు పొద్దున బయటపడుతుంది. మనం తొందరపడి మాట్లాడక్కర్లా. కానీ మస్తాన్ సాయి చేసింది కనపడుతుంది కదా, చింటూగాడు చేసింది కనపడుతుంది కదా, వాళ్ళిద్దరి గురించి ఎవరు మాట్లాడరు. అదేమంటే నా మీద కామెంట్లు, నేనేమన్నా లావణ్యకి సపోర్ట్గా, నేను లావణ్యకి సపోర్టే కాదు, ఎవరు తప్పు చేసినా దీంట్లో అందరూ బయటికి రావాల్సిందే. నేను మాట్లాడేది అది. లావణ్య ఒక్కటే ఇన్ని తప్పులు చేయలేదు, లావణ్య చుట్టూ ప్రపంచం ఉంది, వాళ్ళందరినీ బయటికి తీసుకురండి అంటున్నాను. ఇలాంటి కోడలు ఉంటే తెలుస్తుంది నీకు అంటారు. మస్తాన్ సాయి లాంటి కొడుకుంటే సరిపోద్దా? మస్తాన్ సాయికి ఆస్తులు ఉన్నాయి, మస్తాన్ సాయి నాన్న చాలా గొప్పోడు, సొసైటీలో పేరున్నోడు, ఆయన ఒక పెద్ద దర్గాకి సేవలు చేస్తున్నాడు అన్నంత మాత్రాన వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేసినా సరిపోద్దా? సరిపోదు కదా. అదేమంటే ఆయన ఐఐటి చదివాడు. ఐఐటి చదివితే ఎవరికి ఎక్కువ? ఒక మనిషిగా ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఐఐటి ఫినిష్ చేయలేదు కదా. ఫినిష్ చేశాడో చేయలేదో, ఐటీలో సీట్ వచ్చింది, కష్టపడ్డాడు, తెలివైనోడు, వచ్చింది, ఉద్యోగం చేశాడు, భారీ ప్యాకేజ్ తోటి ఉద్యోగం చేశాడు. సో వాట్ అంటాను నేను. ఇవన్నీ ఉన్నాయి కదా అని గంజాయి వ్యాపారం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? డ్రగ్స్ వ్యాపారం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అదే ఇదే. అందుకని ఏంటంటే మనము ఓన్గా జడ్జిమెంట్లు ఇవ్వడం మానేయాలి. ఆడవాళ్ళకి ఒక జడ్జిమెంటు, మగవాళ్ళకి ఒక జడ్జిమెంటు ఉండదు. అట్లా చట్టం ముందు అందరూ సమానలే. అందుకని చెప్పి ఈ కేసు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడైనా కనీసం బయటకు వచ్చింది కాబట్టి ఈ జానీ మాస్టర్ కేసు పట్టైనా సరే ఈ కేసు నిష్పక్షపాతంగా ఆ అమ్మాయికి న్యాయం చేయవలసింది, విచారణ జరిపించి ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే, జానీ మాస్టర్ శిక్షించబడాల్సిందే. దాంతోపాటు అసలు ఈ ఇండస్ట్రీలో, అది సీరియల్ ఇండస్ట్రీయా సినిమా ఇండస్ట్రీయా అనేది పక్కన పెట్టండి, ఈ ఇండస్ట్రీలో ఇంత దరిద్రం ఎందుకు ఉంటుంది, దీన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు అనే దాని గురించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచించాలని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.